చెప్పమ్మా, ఎవరు చెప్పు. వంశీ సార్ వెతుకుతున్న అమ్మాయి ఎవరు చెప్పు, ఎక్కడుంది? నువ్వే కోనా? నువ్వే ఆ బిడ్డ బతుకులో బాసటగా ఉన్నావు. ఒక్కటైపోనారని చెప్పినా వినకుండా రాని వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. నీ నీడనే మరిచి లేని జాడనే వెతుకుతూ ఉన్నావు. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. అంటే వంశీ సార్ ఎదురు చూపులకు నేనే అడ్డవుతానా? తన హార్ట్ ఫ్రెండ్ ని కలుసుకోకుండా నేనే తన జీవితంలోకి నో, అలా జరగకూడదు, అలా జరగకూడదు. కోసం నా హార్ట్ ఫ్రెండ్ వస్తుంది కదమ్మా. నువ్వు ఇంతలా ఎదురు చూస్తున్నావంటే ఈ ఇంటి పెద్ద కోడలు రాకుండా ఎలా ఉంటుంది నాన్న? తప్పకుండా వస్తుంది. వసుంధర నేను ఎలా చూసుకుంటుందో అలా చూసుకునే మనసు తనుకుంటే చాలు వంశీ. అమ్మా, అవును నాన్న, నువ్వు సరైన దారిలో వెళ్లాలని, అడుగులు సరిగా వెయ్యాలని తప్పించిన వసుంధర నీ యోగక్షేమాలు ఎంతగా కోరుకుందో ప్రత్యక్షంగా చూసిందాన్ని. కాబట్టి చెప్తున్నాను, అలాంటి మంచి మనసు నీ చిన్ననాటి స్నేహితురాలుకుంటే చాలు. నేనింకేం ఆశించను. ఒక్క నిమిషం అమ్మా. హలో హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. హలో, ఎవరు? The number you have dialed is currently unavailable. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? The number you have to speak is currently busy. ఏయ్, ఏంటి తమాషాగా ఉందా? ఎవరంటే ఆన్సర్ ఇవే? అప్పుడే మర్చిపోయావరా? భోగి పట్టాలు తప్పుతుంది, జోగి కష్టాలు తప్పించుకుంటాడు. రాస్కల్, వేళకోళంగా ఉందా? ఫోన్ పెట్టే. చెప్పాలనుకున్నది చెప్పేసి ఫోన్ కట్ చేస్తాను. విను, వసు నువ్వు కలిపి హ్యాపీగా బతికేద్దాం అనుకుంటున్నారేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇద్దరిని వదిలిపెట్టను. బతుకు మీద ఆసుంటే వసుని వదిలేసేయ్. రే పాగల్, ఎందుకు ఫోన్ చేసావో నీకే క్లారిటీ లేదు. ఉందమ్మా, ఫుల్ క్లారిటీతో ఉన్నా. వసుంధరని దక్కించుకోవడం కోసం అక్షరాల 22,33,000 ఖర్చు పెట్టాను. మండపాలు, ఫుడ్, డెకరేషన్, జిఎస్డి అన్నీ కలిపితే అంత వచ్చింది. నువ్వు వాటిని ఇచ్చేస్తే వసు నేను చేయకన్నా నేను ఊరుకుంటాను. లేదంటే ఫసక్ ఫసక్ ఫసక్. రై వసు నేను చేయకు చెప్తున్నా. హలో హలో రై, హలో. స్విచ్ ఆఫ్ చేశాడు రాస్కల్.
ఏమైంది నాన్న? ఆ జోగి విడుదలయ్యాడమ్మా. వసుంధరాని ఏం చేస్తాడో ఏంటో. తన ఇంటికి వెళ్తానంది. నేను వెంటనే. వంశీ, ఎందుకంత కంగారు పడతావు? లేదత్తయ్య, వసుంధరాన్ని కాపాడుకోవాలి. వదినా, నువ్వైనా చెప్పు. ప్రెస్ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. నీ హార్ట్ ఫ్రెండ్ వచ్చేస్తుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. అలాంటప్పుడు నువ్వే వెళ్ళిపోతే ఎలా? అత్తయ్య, అవతల వసుంధరాకి ఏదైనా జరిగితే తర్వాత పశ్చాత్తాపడ్డ ప్రయోజనం లేదు. చూడు వంశీ, నీకు నీ హార్ట్ ఫ్రెండ్ ముఖ్యం. కొరియర్ కూడా వచ్చేస్తుంది. తనెవరో ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి కానీ ఆఫ్టర్ ఆల్ సెక్రటరీ కోసం నువ్వు వెళ్ళిపోతావా? అలా తక్కువ చేసి మాట్లాడకత్తయ్య. వసుంధర చాలా మంచిది. తెలుసు, కానీ ప్రెస్ వాళ్ళతో మాట్లాడాక వెళ్ళు. జోగేంద్ర ఏం చేయలే నాన్న. బెదిరించి భయపెట్టడానికి అలా మాట్లాడుంటాడు. ఎందుకైనా మంచిదమ్మా. పోలీసులు కూడా అలర్ట్గా ఉండమని చెప్తాను. వంశీ సార్ వెతుకుతున్న అమ్మాయి ఎవరో చెప్పు. ఎక్కడుంది? నువ్వే కూనా? నువ్వే ఆ బిడ్డ బతుకులో బాసటగా ఉన్నావు. ఒక్కటైపోనారని చెప్పినా వినకుండా రాని వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. నీ నీడనే మరచి లేని జాడనే వెతుకుతూ ఉన్నావు. ఏం జరుగుతోంది? నా తలరాత ఎందుకిలా మారిపోయింది? ఇంతవరకు తను కోరుకున్న అమ్మాయిని తనకు అప్పచెప్తే ఆయన సంతోషంగా ఉంటారనుకున్నాను. కానీ ఆయన జీవితంలో నేనేనని సోదమ్మ గురువు గారు చెప్పినప్పుడు వంశీ సార్ ఆనందానికి నేను అడ్డని ఎందుకు అనుకుంటున్నాను? సోదమ్మ చెప్పినట్టు నేనే తన జీవితం ఎందుకు కాకూడదు? పచ్చ పొడిస్తే మీ ఇద్దరి బంధం నెత్తుడితో పెనవేసుకుంటుంది కూనా? అవునా? అయితే పొడు పొడు. నాకు కూడా వేస్తానుండు నాయనా. రామా, అయోమయంలో ఉండిపోయాను. నా బాధల్ని కష్టాల్ని తీర్చమని నిన్ను వేడుకుంటే నువ్వు వంశీ సార్ని నాకు పరిచయం చేసావా? ఆయనకు నేను దగ్గరవ్వాలని చూసావా? అమ్మవారి గుడిలో ఇచ్చిన కుంకుమ, పంతులు గారిచ్చిన దండ నా మెళ్ళో పడిందంటే మా ఇద్దరిని ఒకటి చేయాలనుకున్నావా? మరి వంశీ సార్ వెతికే అమ్మాయి తనెవరు? వంశీ సార్కి తన స్నేహితురాలకి జరగాల్సిన సంఘటనలన్నీ నాతో జరుగుతున్నప్పుడు అసలు నేనెందుకు హార్ట్ ఫ్రెండ్ అవ్వకూడదు? ఇది స్వార్థమా? కోరిక? కాదు. ఆయన మంచి కోరే నేను తన జీవిత భాగస్వామిగా ఎందుకు ఉండకూడదు?
మా ఇద్దరికి ఎప్పుడో ముడిపడిపోయిందని సోదమ్మ చెప్పిన దాన్ని ఎందుకు నిజం చేయకూడదు? నేనెందుకు పక్కకి తప్పుకోవాలి? ఎంత వెతికినా కనపడని చిన్ననాటి స్నేహితురాల కోసం ఆరాటపడ్డం కంటే ఆయన్ని ఓదార్చి సంతోష పెట్టే తోడు నీడ నేనెందుకు అవ్వకూడదు? రామా, ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను? ఇది నీ లీలా? నువ్వే నన్ను తన వైపు నడిపిస్తున్నావా? వంశీ సార్, మీరు నేను ఊహించుకుంటుంటేనే రామా, వంశీ సార్ నా కోసం పుట్టారా? వస్తున్నాను సార్. జీవితాంతం మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మీ జీవితంలోకి వచ్చేస్తున్నాను. ఏమండి నాకు మాట వచ్చింది. లేవండి. ఏమండి ఏమండి నాకు మాట వచ్చింది. లేవండి. అయ్యో రామా రామా. ఏమండి ఏమండి లేవండి. నన్ను వదిలేయొద్దు. లేవండి. ఏమండి ఏమండి నాకు మాట వచ్చిందండి. లేవండి. నన్ను ఒకసారి చూడండి. ఏమండి ఏమండి లేవండి. నన్ను వదిలి వెళ్ళిపోకండి. నన్ను
నాకు నాకు మాట వచ్చింది. లేవండి, లేవండి. రామా, రామా, నా భర్తని కాపాడు. రామా. ఏమిటి, ఏమిటి? ఆ వంశీ వెతికేది ఎవరినో కాదు, మన మన వసునే. మన వంశీ చిన్ననాటి స్నేహితురాలు మన వసునేనండి. ఏమండి, ఏమండి, ఇంత సంతోషకరమైన విషయం చెబుతుంటే మీరు కళ్ళ తెరవరేంటండి? దేవుడా, రామా, రామా, నా భర్తని రక్షించు. ఇంకేం కాకూడదు. ఏమండి, ఏమండి, ఆ రాక్షసుడు మీకేం కనిపించాడో ఏంటో నాకు భయంగా ఉందండి. ఏమండి, ఏమండి, లేవండి, లేవండి. మనం అర్జెంటుగా వెళ్ళి ఆ జోగేంద్ర బస్సు మెళ్ళు తాళి కట్టకుండా చూడాలండి. లేవండి. వంశీతో వసుని తన చిన్నప్పటి స్నేహితురాలని చెప్పాలండి. లేవండి. రామా, రామా. ఏమండి, ఏమండి, ఏమండి. రాయ్, వస్తువును వెతుక్కుంటూ మనం వెళ్ళక్కర్లేదురా. తనే ఇక్కడికి వస్తుందని వంశీగడి మాటల్లో అర్థమైంది. పోన్లేరా, తులసక్కైన కూతురు పెళ్లి చూసి సంతోషిస్తుంది. ఏమంటారా? అవునా? అరే, పంతులు గారికి ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్తా. అలాగేనా? రే, నా మొబైల్ లేదేంట్రా? అదే అప్పుడే ఫోన్ జోలో పెట్టుకున్నావు కదనా? ఇప్పుడు కనపట్లేదురా. నా నెంబర్కి ఫోన్ చేయాలి సరే. నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నా మొబైల్ ఎవరు కొట్టేశారు. నా మొబైల్ నాకు కావాలి, నా మొబైల్ నాకు కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? అన్నా, ఎవరు కొట్టేస్తారు? నువ్వే ఎక్కడో పెట్టుంటావు. ఎక్కడ పెడతాను రా? లోపలికి వెళ్ళడా బయట? అమ్మని అమ్మ. ఏమండి, ఏమండి, ఆ జోగేంద్ర మళ్ళీ వస్తున్నాడు. లేవండి. ఏమండి, మళ్ళీ ఆ జోగేంద్ర వచ్చేస్తున్నాడు. లేవండి, లేవండి. ఏమండి, అయ్యో, అయ్యో. రై, ఫోన్ ఏదిరా? రే, మనకిప్పుడు 2 పనులు ఉన్నాయిరా. 1, తాళి కట్టాలా. 2, మావి కొరువు పెట్టాలా. అల్లుడంటే కొడుకుతో సమానం కదరా. అవును. రే, నేను మాట్లాడుతుంటే వింటున్నారేంట్రా? హెల్ప్ చేయండి రా, పుణ్యం వస్తుంది. అలాగే. రై, అత్తయ్య ఎదురు ఎక్కడో ఉండాలి కదా. అవునా? అవునంటారేంట్రా? చచ్చేవాడి గురించి ఎలాగో తెలీదు. కనీసం దాన్ని పట్టుకోపోతే మనం డేంజర్లో పడతాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? అక్కయ్య కొంప తీసి కాళ్ళు వచ్చాయంటే, ఒరే దాని కాళ్ళు చేతులు ఆడితే మన కథ ముగిసిపోద్దురా. ఎతకండ్రా, ఎతకండి, పదండి. తులసక్క, అబ్బా, అయ్యా, తొలుతి, తులసక్క, చెయ్యిరిపోతుంది. తులసక్క, తొలుతి, తొలుతి, తులసక్క, అబ్బో, తులసక్క, తొలుతి, అమ్మో, తులసక్క, తొలుతి, తులసక్క, అబ్బా, రేయ్, ఎక్కడ చచ్చారా? రండ్రా బాబోయ్, చెయ్యిరిపోతుంది. రేయ్, త్వరగా రండ్రా. రేయ్, రేయ్, లాగండి, లాగండి. అమ్మా, అమ్మా, అయ్యా, అమ్మా.
అబ్బా అమ్మా ఇప్పుడు ఏం చేద్దామన్నా? సాక్ష్యం ఉండకూడదంటే ఒక్క ఆనవాళ్ళు కూడా ఉండకూడదు.